ఎక్కడ అసూయ వచ్చింది? అక్కజెల్ల మధ్యన అసూయ. రాగేలు ఏమంటుంది తెలుసా? యాకోబుని అంటుంది, నాకు గర్భఫలం ఈల నువ్వు అని. ఎవరి మీద అసూయ పడుతుందంటే అక్క మీద అసూయ. ఎవరు వాళ్ళ అక్క? లేయా. లేయాకేమో గర్భఫలం కలిగింది, ఈమెకేమో గర్భఫలం లేదు. లేయాకి గర్భఫలం కలిగిందని చెప్పి లేయా మీద ఈ రాహేలకి ఏందంట? అసూయ అంట. ఈరోజు రెండోది ఎక్కడ అసూయ వస్తుందంటే తోడుకోళ్ళ మధ్యన, అక్కచెల్లెల మధ్యన ఈరోజు అసూయలు ఎక్కువ. ఒక కుటుంబం, ఇద్దరు తోడుకోళ్ళు. వీళ్ళిద్దరు తోడుకోళ్ళు, పెద్ద తోడుకోళ్ళ భర్త ఏమో మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. చిన్న తోడుకోళ్ళ భర్త ఏమో కూలి పని చేసుకునేవాడు. ఈ పెద్ద తోడుకోళ్ళు ఏం చేసిందంటే, భర్త ఏం చేసిందంటే నెలకు ఒక వస్తువు ఇంటికి తీసుకొస్తాడు. ఫస్ట్ నెల ఏమో బీరువా తీసుకొచ్చిన వెంటనే ఇది ఈ పెద్ద తోడుకోళ్ళు పోయి చిన్న తోడుకోళ్ళతో చెప్తుంది, అక్క అమ్మి చూసావా బావ మంచి బీరువా తీసుకొచ్చాడు అని ఈ పెద్ద తోడుకోళ్ళ చెప్తుంది. ఈ చిన్న తోడుకోళ్ళకి అది చూసిన టాంచి కడుపులో మంట తట్టుకోలేకపోతుంది. తట్టుకోలేక ఇంకా బాగుంది లెక్క, ఈ అమ్మాయికి సంతోషం రాలా, బాగుంది లెక్క, సరేలే వస్తానా అని చెప్పి ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఈయన కూలి పని చేసుకొని రెక్కాడితేనే డొక్కాడేది ఈయన బతుకు. ఈయన వచ్చిన తర్వాత ఈయన వచ్చాడు, ఏమండి మీ అన్న చూడు బీరువా తెచ్చాడు. ఎందుకండి నువ్వు ఆ తల్లి కడుపులోనే కదా పుట్టినవా, నువ్వు కూడా ఆ తండ్రికే కదా, ఆ తండ్రే కదా నిన్ను పెంచింది. చూడు ఆయన ఏమో చూడు మంచి బీరువా తెచ్చాడు, నువ్వెందుకు నాకు నువ్వు అని దొరికావు అని చెప్పి భర్త మీద గొడవ పెట్టుకున్నది. ఇంకొక నెల పోయింది. మళ్ళా ఆ అక్క ఎవరు పెద్ద తోడుకోళ్ళు వచ్చి, ఆ చెల్లి బావ పెద్ద టీవీ తెచ్చాడు చూసావా అని. అవునా చూద్దాం పక్క అనిందంట. ఇంటికి పోయిందా. ఆ టీవీ చూసిందో ఈమెకి కడుపులో మంటలేసింది. అక్క ఏందక్క ఎంత పెద్ద టీవీయా, బావ తెచ్చాడు అక్క అమ్మి అని అలాకే. సరేలక్క, సరేలే బాగుంది లెక్క, నేను వస్తాక్క. ఆమెకు నిలబడాల కాళ్ళు, వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళా ఈడు రెక్కాడితేనే డొక్కాడేవాడు వస్తుండే ఇంటికి. వచ్చిన వెంటనే ఏమండి మీ అన్నం చూడు టీవీ తీశాడు, మన ఇంట్లో ఇదిగో ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ పెట్టుకొని ఉన్నాం చూడు, వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ, అంత పెద్ద టీవీ ఏందండి అసలు. నేను మా అమ్మ ఆ రోజే మా అమ్మకి నేను చెప్పిన, అమ్మా పని లేనోడు అమ్మా, వాడితో ఎందుకమ్మా నాకు చేస్తున్నారు, నా నెత్తిని నిప్పులు పోయొద్దమ్మా అని నేను అప్పుడే చెప్పా. నిన్ను కట్టుకొని ఏం సుఖమా అనిపిస్తున్నాను నేను అని గొడవ పెట్టుకున్నది భార్య. రెండోది ఒక నెల పోయింది. మళ్ళా పెద్ద తోడుకోళ్ళు వచ్చి, అమ్మి చెల్లి బావా నకిలీ తెచ్చాడు, ఏందే నకిలీ తెచ్చాడు, కాకు తెచ్చాడు చూసినవా అనింది. అన్ని వెంటనే అవునా సుపి అనిందంట. చూసిన వెంట అబ్బా బాగుందక్క, ఈ నక్లీస్ ఎంత అక్క, 30,000 అనేక. 30,000? ఈ కాకు ఎంత అక్క? 8,000. సరే లెక్క, సరే బాగుండే లెక్క, వస్తా అని పోయింది. భర్త రెక్కాడితేనే డొక్కాడే భర్త వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటే, ఏమండి మీ అన్నను చూడు నకిలీ తెచ్చాడు, 8,000 రూపాయలు పెట్టి కాక కొన్నాడు. 800 పెట్టి ఆ రోజు నా కాక కొనిచ్చావా? 800. ఎప్పుడు నా మొఖానికి 200 300 కాకే ఇస్తావా కానీ, తీసిచ్చినావు కానీ 800 ఆయన 8,000 పెట్టి కొనిచ్చాడు. నాకెందుకు, నేను అసలు నిన్ను చేసుకొని ఏం ప్రయోజనం, అసలు నీతో నేను కాపురం చేయటానికి నాకు నిమ్మత లేదయ్యా, నిమ్మత పోయిందయ్యా అని చెప్పి గొడవ పెట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈమెకి అసూయ అంటవా భర్త సంపాయలేదని ఆ బాధ అంటుందా? ఆమె అర్థం చేసుకోవాల్సి ఉంది. నేను చెప్తాను, నా భర్త అంటే కూలి పని చేసుకునేవాడు, మా బావ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగము చేస్తుండు కాబట్టి నెలకి 30,000 వచ్చేది, ఆయన తేగలుగుతాడు. మాకు ఏముంది, నెలకి రోజుకి 300 కూలి, ఆ 300 కూలి మీద మాకు కలిగింది చాలే అని సంతోషపడకుండా
అలాంటి భావం లేకుండా తోడుకోలమైన అసూయతో, తోడుకోలమైన పంతముతో, తోడుకోలమైన మరి పోటీతో ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాలు వాళ్ళేం బాగానే ఉంటారు, వీళ్ళ కాపురాలను ఏం చేసుకుంటారంటే భార్య భర్తలు ఒద్దికి లేకుండా గొడవ పెట్టుకోవటం. భార్య భర్త ఏం చేస్తారండి? నీకు ఇచ్చిందే తిను, నీకు కలిగిందే నువ్వు తిను. లేని వాటికి కోసము నువ్వు వాళ్ళు బాగుండరు, వీళ్ళు బాగుండరు, వాళ్ళ మంచి కట్టుకున్నారు, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ వస్తువులు తెచ్చుకున్నారు, వీళ్ళు అది తెచ్చుకున్నారు. ఇదే ఆరాటం, ఇదే నీకు జీవితం అంటే నువ్వు ఎప్పుడు బాగుపడలేవు, నీకు ఎప్పుడు సంతోషం ఉండదు. ఉన్న దాంట్లో గంజి కూడా నువ్వు తృప్తిగా తాగుతుంటే అది ఒక సంతోషం. నువ్వు ఉన్న దాంట్లో గుడిసింట్లో ఉండి నువ్వు లక్షణంగా తింటున్నావు, నీ భార్య భర్త కలిసి సంతోషం ఇచ్చిన దాంట్లో ఆనందపడు. అలా కాకుండా లేని వాటిని, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారే నాకు ఇల్లు లేదే, వాళ్ళు మంచి కోకలు తెచ్చుకున్నారే నాకు కోకలు లేవే, వాళ్ళు మంచి బండి కొనుక్కున్నారే నాకు బండి లేవే, వాళ్ళు మంచి మరి ఇంట్లోకి అన్ని వస్తువులు తెచ్చుకున్నారే నాకు వస్తువులు లేవే. ఈ బాధ ఎందుకు? నీకు ఇచ్చిన దాంట్లో సంతోషపడు. ఏ చెట్టుకి ఏ గాలి దోలాలో ఆ గాలి దోలదు, అంతే. దేవుడు ఎవరికి పెట్టాలో అది పెట్టవచ్చు. ఒకవేళ నీ స్థితి మారొచ్చేమో, ఒకవేళ నీ పెద్ద తోడుకోళ్ళ కంటే నువ్వు ఉన్నత స్థాయికి పోవచ్చేమో, ఒకవేళ నీ చిన్న తోడుకోళ్ళ కంటే నువ్వు ఉన్నత స్థాయికి పోవచ్చేమో, చెప్పలేము కదా. దేవుడు ఏ సమయంలో ఎవరిని హెచ్చిస్తారో, ఎవరిని దేవుడు బలపరుస్తాడో, ఎవరిని ఏ స్థాయిలో పెడతాడో తెలియదు కదా. అట్టటప్పుడు ఎందుకు పోటీలు? అట్టటప్పుడు ఎందుకు నువ్వు అప్పచెల్లెల మీద, అక్కల మీద, చెల్లుల మీద, తోడుకోళ్ళ మీద నీకు పోటీలు, అసూయలు? ఇవి ఉండకూడదు. రాగేలు లేయా మీద అసూయ పెట్టుకున్నది, గర్భఫలం లేదని. లేదు, బాగా గుర్తుపెట్టుకో, లేదని పెట్టుకున్నది. ఇదే అందరికీ, మాకు లేదయ్యా, మాకు లేదు, మాకు బీరువా లేదయ్యా, మాకు ఇల్లు లేదయ్యా, వాకిల్ లేదు, మా అక్కకు ఉంది, మా బావకు ఉందయ్యా, అన్నీ. ఇదే బాధ, ఇదే కుళ్ళు మనకి. అందుకే గ్యాస్ ట్రబుల్ వచ్చేది, వెన్న కడుపు మంటకే గ్యాస్ ట్రబుల్ ఈరోజు ఎక్కువ దోలుకునేది. గ్యాస్ ట్రబుల్ ఆడంటే ఆడనే మంట, ఆ మంట కన్నా మందులు ఉంది, కానీ ఈ మంటకు మందు లేదమ్మా. ఏమంట? కారం అనే మంటకు మందులు ఉన్నాయేమో, ఈ కడుపు మంటకి మందులు లేవో, నువ్వు మారితే తప్ప. ఒక్కొక్కరైతే వాళ్ళు చూడు, వాళ్ళు అది తెచ్చుకున్నారు, వాళ్ళు ఇది తెచ్చుకున్నారని చెప్పి భర్తను వేధించే భార్యలు ఉన్నారు తెలుసా. ఉన్నేరు ఇంట్లో ఇంకా బతకనీరు, ముద్ద కూడా ఈ కొందరికి ఏంటంటే అన్నం పెట్టేటప్పుడే పొడుస్తారు భార్యలు, పల్లీలు వేస్తారు, వేసేది కూర్చోబెట్టేది. చూడు వాళ్ళు ఎంత బాగా సంపాదించి వాళ్ళు తెచ్చుకున్నారు చూడు. నువ్వెందుకు తింటానువే, ఎద్దు దున్న తినట్టు తింటానువే, వాడికి ఎట్ట తినబుద్ధి అవుద్ది? వాడు తినబుద్ధి అవుద్దా? ఇంకా ఆడ పల్లీలు పెట్టి నీళ్ళు ఎత్తి పల్లీలు పోసుకో, ఆ కడిగి వెళ్ళిపోతానే ఉంటాడు. ఈ చాలా మంది ఎక్కడంటే ఇక్కడే అన్నం పెట్టేది తిట్టేది, రెండోది నైట్ పడగతికి వచ్చినప్పుడు తిట్టేది. ఈ రెండే స్త్రీలు ఎక్కువ చేసేది. అది తప్పు. నీకు ఇచ్చిన దాంట్లో సంతోషపడు, నీకు ఇచ్చిన దాంట్లో ఆనందపడు, అంతేగాని మనము మన కాపురాన్ని మనమే సంతోషం సమాధానం లేకుండా చేసుకుంటే అట్ట.